చాలా బాగుంది. ఇంత ముందు మనం బద్రి, ఖుషి, తమ్ముడు సినిమా చూస్తే మనం ఎంత గట్టిగా ఫీల్ అవుతామో ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నిజంగా చెప్తున్నా, ఓజీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హేటర్స్ అని ఎవడైనా సరే అన్ని మూసుకొని ఉండాలి. ఎందుకనంటే హరిహర వీరమల్లి నుంచి ఇప్పటి వరకు చాలా మంది అంటే చాలా హేట్ చేసి ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఈ సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత మంచి హిట్ ఇచ్చిన ఎవరన్నా ఉంటే నిజంగా లైఫ్ టైం సెటిల్మెంట్ అని అయితే మీరు పెట్టే 1000 రూపాయలు 500 అని చెప్పి టికెట్ కలుస్తున్నారు కదా, మీరు 500 పెట్టినా 1000 రూపాయలు పెట్టినా ఆఖరి 10,000 పెట్టినా సినిమా తర్వాత చూస్తే అసలు చాలా అంటే చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే లోపల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న తమన్ గారు అయితే నేను చెప్తున్నా కదా మనంగా డాన్స్ చేసేది, లోపల ఉన్న సీట్లే తాండవం చేస్తున్నాయి. సో ఓవరాల్గా సినిమా మాత్రం అసలుకి వేరే లెవెల్లో ఉంది. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం ఇన్ని రోజుల నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఉన్నా, కానీ ఏ రోజు 100% సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఒక ఓజీ సినిమాకి తప్పించి ఎప్పుడు అవ్వలేదు. ఈ సినిమా చూస్తుంటే నిజంగా ఒక మీసం మేలేసి కాలర్ ఎగిరేయాలనిపిస్తుంది, అంతలా ఉంది. ఇంతకుముందు అయితే ఉట్టిగా ఫేక్గా చెప్పేటోని, కానీ ఓజీ మూవీ చూడండి ప్రతి ఒక్కరు వర్తే అనిపిస్తుంది. ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. సినిమా వేరే లెవెల్ అన్న. ఈ సినిమా క్లైమాక్స్ తీసుకుపోయి సావుకి కనెక్ట్ చేయడం అనేది వేరే లెవెల్ అన్న డైరెక్టర్ మెంటల్ చెప్తున్నా, మెంటల్గా తీసేసింది. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు వాడుకో ఎన్ని సినిమాలలో ఏ డైరెక్టర్ చూపించిన సినిమాలు చూపించిండు. నిజం చెప్తున్నా, చచ్చిపోతారన్నా. నిజం చెప్తున్నా, మామూలుగా లేదన్న. సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ 1000, 2000, 3000, 4000, 5000 కోట్లు కాదు, ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా. రేపటి నుంచి టికెట్లు కూడా బాక్స్ ఆఫీసులు బద్దలైపోతాయి, టికెట్లు దొరకవు. నిజం చెప్తున్నాను. సూపర్ ఉంది మూవీ. ఫైట్ ఎలివేషన్స్ మనం అనుకున్న బీజియానికి సూపర్ అంటే సూపర్. అసలుకి కన్నా ఉంది. మామ దింపేశాడు, మామ సుజిత్ మామ. ఇలాంటి కూడా చాలా ఎలా అనిపించింది? సూపర్ బ్లాక్ బస్టర్, మొత్తం యాక్షన్ మూవీ, నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ పూరా మాస్ యాక్షన్ మూవీ. ఎలా అనిపిస్తుంది సినిమా? చాలా రోజుల తర్వాత ఒక హిట్ అనుకోవచ్చా? ఎలా ఉందమ్మా మూవీ? ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ లుక్స్ ఎలా ఉన్నాయి? మీకు ఎలా అనిపిస్తుంది ఫిలిం? ఓకే బ్రో, సినిమా చూసారు? డాన్స్ కాల్ రచ్చం తరగండి. 10 రూపాయల సినిమా బ్రో, ఎలా అనిపిస్తుంది ఫిలిం? 10 రూపాయలు డై హార్ట్ గా అన్న సినిమా చూసిరా? ఎట్లా అనిపిస్తుంది? వచ్చిన ప్రతిసారి హైలైట్ విలన్ కూడా ఇంకా హైలైట్. చాలా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఎట్లా అనిపించింది? లుక్స్ కూర్చోలేకపోయాము, అంతలా ఉంది. చాలా బాగుంది. అంటే ఇంత ముందు సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు కదా, ఇంత ముందు సినిమా యావరేజ్ ఉంది, ఫ్లాప్ ఏం అవ్వలేదు. చాలా బాగా వచ్చింది. ఓమి క్యారెక్టర్ ఓజీ ఫైటింగ్ సీన్స్ ఎలా అనిపించాయి? నాకైతే పవన్ కళ్యాణ్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ చూసి కొట్టి చూడాలనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తాడా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతిసారి ఇంకేం లేదు. ఎలా అనిపించింది మూవీ? ఎలా అనిపించింది? చాలా బాగుంది. సినిమా ఎట్లుంది? చాలా బాగుంది. ఇండస్ట్రీ కన్ఫర్మ్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చదువుతానంటమ్మా. ఆయన తోపు
స్టోరీ ఉండాలి, స్టోరీ నంబర్ 1 అసలు కాదు అసలు లేదు ఇండస్ట్రీ అదన్నీ సినిమా చూడండి అన్న. చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు హిట్లు లేవు. చాలా మంది ట్రోల్ చేస్తారు. కొట్టినాడు బ్రో, మామూలు కొట్టలేదు. ఈ అమ్మ సుజిత్ పండగకి హిట్ కొట్టాడు. సెకండ్ హాఫ్ ఉందబ్బా, క్లైమాక్స్ ఉంటది. పిచ్చి పిచ్చి పిక్స్ వెళ్ళిపోద్ది. థియేటర్ తగలబడిపోతాయి. రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు సినిమా హిట్ కాదు, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ. సినిమా అంటే ఇదే, ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఇలా తీయాలన్నా. అసలు ఆ వెలివేషన్, ఆ ఫైటింగ్ సీన్, ఆ డైరెక్టర్ సైకో అన్న. నేను పవర్ స్టార్ ఫ్యాన్ అనుకున్నాను, ఇంత పెద్ద సైకో ఫ్యాన్ ఆడలేదన్న. అసలు ఫ్యాన్ అంటే ఇలా ఉండాలా. ఏం ఎలివేషన్ ప్రతిసారి ఎప్పుడు సీన్లో ఎదురైతే అప్పుడు నరకడమే, ఎప్పుడు ఎంటర్ అయితే అప్పుడు నరకడం. ఏం సినిమా అన్న అసలు. ఆ ఇంటర్వెల్ బ్యానింగ్ ఉంటుంది, అందరు కింద నరుతాడు. కానీ ఆకాశంలో నరికే షాట్ ఉంటుందన్న. దానికి మాత్రం సినిమా టికెట్ పెట్టుకోతున్నా. ఒక్క సీన్ సినిమా థియేటర్లో మొత్తం పెట్టుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. ఎంట్రీ సీన్ అయినా ప్రతి సీన్ అయినా అసలు ఎలివేషన్ ఏం నరుకున్నా ఊచకపోతా. పవర్ స్టార్ చాలా సినిమాలు చూసాం కానీ ఈ సినిమా మాత్రం మామూలు లేదన్నా. సూపర్ 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 ఊచకపోతని చెప్పొచ్చు. నాకు ఫ్యాన్ బాయ్గా సునీల్ గారు చాలా మంచిగా చేశారు. చాలా మంది డిసప్పాయింట్ అయినా మన హైరమ్మి లెవెల్కి. కానీ ఈ సినిమాతో అందరి సరదా తీర్చేసిండు. సినిమా మాత్రం వస్తున్నారు. పవర్ స్టార్ జిందాబాద్, పవర్ స్టార్ జిందాబాద్, పవర్ స్టార్ జిందాబాద్, పవర్ స్టార్ జిందాబాద్. నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి. నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి. నాకు గబ్బర్ సింగ్ మూవీ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి గబ్బర్ సింగ్ డ్రెస్ వచ్చాను. గబ్బర్ సింగ్ సినిమా ఎలా హిట్ కొట్టిందో రోజు కూడా అలా హిట్ కొట్టింది. బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి, అందరూ బాగా ఎంజాయ్ చేయాలి. వేరే లెవెల్ యాక్టింగ్ చెప్తున్నా కదా. ఒక ఫైట్ ఉంటుంది, తమ్ముడు మూవీ మ్యూజిక్ పెట్టుకొని ఫైట్ చేస్తుంటే వేరే లెవెల్ చెప్తున్నా కదా. ఇంకా 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది పులి, 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. కానీ జింక పులికి దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? భయం 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 పుట్టింది ఎవరు? మన పవన్ కళ్యాణ్ బాబు. ఓ జై జై పవర్ స్టార్. కళ్యాణ్ బాబు లోపల నుంచి అంబేద్కర్ బయట పెట్టుకోవాల్సింది. పవర్ తుఫాన్ హెచ్చరికలు మీ స్టైల్ రావాల్సింది కళ్యాణ్ బాబు. ఇది ఆట కాదు, వేట. ఓజీ వేట లోపల టాలీవుడ్ లో కానీ, బాలీవుడ్ లో కానీ, కోలీవుడ్ లో కానీ అన్ని రికార్డులు నేర్పించాడు ఈ ఓజీతో పవన్ కళ్యాణ్. ఓజీలో 2001, అతని 2013, ఓజీ 2025. ప్రతి 12 నెలలకు వచ్చి రికార్డులు కోత కూర్చి పోతున్నారు మన పవన్ కళ్యాణ్. అక్కడక్కడ మొరుగుతున్నారు ఈ రికార్డు. ఓజస్ గంభీర నాకు పడగలరని థ్యాంక్ యూ సుజీత్ అన్న. ఈ జీవితంలో కళ్యాణ్ బాబుని ఇలా చూస్తే నేను అనుకోలేదు. నువ్వు నెక్కరేసుకుంటే ఇండస్ట్రీ నేనేస్తున్నావు అన్న. కొన్ని కోట్ల మంది ఓపు నిలబెట్టేవన్నా, నువ్వు మాత్రం గ్రేట్ అన్న. సో ఓజీస్ గంభీర కరెక్టరా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తున్న సినిమా ఒక రికార్డు. ఓజీ సినిమా ఒక రికార్డ్ సెన్సేషన్. దీని నుంచి మళ్ళీ కూడా వస్తారు తెలియదు. స్టూడియో వాట్సాప్ మీ ఇంకా చెప్తాను, ఇంతమంది డైరెక్షన్ చేసిన సినిమా నిజంగా ఇంత బ్లాక్ బస్టర్ తెలియదు. ఒక రేంజ్ చింపేసిండు డైరెక్షన్. ఇంకా తీసిండు పవన్ కళ్యాణ్ గారు. మాస్ యాంగిల్ మాత్రం దుమ్ము లేపేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్. అంటే సినిమా స్టోరీ కానీ నిజంగా చెప్తున్నా తీసుకపోతాం. ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఒక తమ్ముడు బద్రి చూసి ఎట్లా ఎంజాయ్ చేస్తాము, దానికన్నా డబ్బులు ఎంజాయ్ చేస్తాం. సినిమా కొట్టుకారం పెట్టుకొని లోపల చెప్పి కొట్టినా అట్లా కొట్టినా. అసలు బీజం వస్తుంటే కొన్ని సీన్స్ ఉండే అన్న, హైలైట్ సీన్స్. ఇక ఆ టైంలో థియేటర్లో ఉంటే గుండె కొట్టుకోవట్లేదు. నేను చెప్తాగా 50 సంవత్సరాలు దాటిన సినిమాకి రాగండి. బాధ్యత లేదు. చిన్నప్పుడు సినిమాలు చాలా బాగుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.